పోలవరంలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి వైసీపీ పూర్తిగా అండగా ఉంటుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి అన్నారు. నియోజకవర్గ వైసీపీ నాయకులతో కలిసి బాలిక కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. పార్టీ తరపున ₹1,00,000 ప్రస్తుత సాయంగా ప్రకటించారు. బాలిక ఉన్నత చదువులు చదువుకునే వరకు పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. తమ అధినేత జగన్ దృష్టికి తీసుకువెళ్లి ఈ కుటుంబానికి మరింత సాయం అందిస్తామని జగ్గిరెడ్డి వెల్లడించారు. ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గంలో బాణాపురం గ్రామంలో ఏదైతే 10 సంవత్సరాల యొక్క మైనర్ బాలిక మీద ఒక అఘాయిత్యానికి మరి కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన కార్యకర్త చేశాడో దాన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మరి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఉన్నారో వారంతా కూడా జరిగినటువంటి విషయాన్ని ఖండించి దాని మీద పోరాటం చేసి ఇవాళ కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వారు చేసిన కార్యక్రమానికి వారిని అభినందించడానికి కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి యొక్క ఆర్థిక పరిస్థితి చూసి ఆ కుటుంబం ఉన్నటువంటి పరిస్థితిని చూసి వారికి ఈరోజు మరి మేమందరం కలిపి ₹1,00,000 ఆర్థిక సాయం చేయడం, అదేవిధంగా ఆ కుటుంబానికి మరి డిగ్రీ వరకు వచ్చే విధంగా అమ్మాయి చదువుకునే విధంగా మరి సాయం చేసేటువంటి విధానం కానీ లేదా వారికి ఇల్లు కట్టుకుంటే దానికి కొంత ఆర్థిక సాయం కూడా చేస్తామన్నమాట చెప్పడం జరిగింది. అలాగే ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా మళ్ళీ పార్టీ పరంగా కూడా వారికి మరింత ఆర్థిక సాయం చేసే విధంగా మేము చేస్తామని చెప్పి ఆ కుటుంబానికి అండగా ఉండామని